మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణతో పాటు కాంగ్రెస్ పార్టీ పాలనపై అసత్యపు ఆరోపణలు చేసిన జీవి రామకృష్ణరావు మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ మాట్లాడుతూ, మీడియా సమావేశంలో జీవి రామకృష్ణరావు మాట్లాడుతూ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఎమ్మెల్యే సత్యనారాయణ అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మానకొండూరు నియోజకవర్గ పేదల పెన్నిది, పేద ప్రజలపై ప్రేమ ఆప్యాయత ఉన్న నాయకుడిని నియోజకవర్గ ప్రజలు మానకొండూరు ఎమ్మెల్యేగా కవంపల్లి సత్యనారాయణను గెలిపించుకున్నారని తెలిపారు. జీవి రామకృష్ణరావు మామ కెప్టెన్ లక్ష్మీకాంతారావు లేకుంటే ఆయన రాజకీయాల్లో గుండుసున్నా అని, చింత సచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా జీవి రామకృష్ణరావు మాటలు ఉన్నాయని మండిపడ్డారు. మామ పలుకుబడితో సుడా చైర్మన్ అయినప్పటికీ మానకొండూరులో ఎలాంటి అభివృద్ధి చేయలేని అసమర్థుడు జీవీఆర్ అన్నారు. ప్రజానాయకుడు ఎమ్మెల్యే సత్యనారాయణ విమర్శించే స్థాయి జీవి రామకృష్ణరావుకు లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల కాలంలో తరుగు పేరుతో రైతులను అడ్డగోలుగా దోచుకున్న నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలో వరి ధాన్యం కొనుగోలు చేసిన 2-3 రోజుల్లోనే రైతు అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలే జైల్లోకి వెళ్లే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జైల్లోకి వెళ్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా జీవీఆర్ అని సవాల్ విసిరారు. అధికారం పోయిన 6 నెలల్లో నాయకులను కాపాడుకోవాల్సిన దీన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో లేకున్నా ఒక్క నాయకుడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పార్టీలోనే కొనసాగిన గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మీద కానీ కాంగ్రెస్ పార్టీ పైన కానీ అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని సంపత్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు గస్కండి సంపత్, రామిడి తిరుమల రెడ్డి, మీస సత్యనారాయణ, కొత్తగొండ శంకర్, రామిడి తిరుపతి, మర్రి ఓదెలు, జిల్లాల చంద్రయ్య, జడాల రమేష్, కనకం అశోక్, బొంగోని సునీల్ గౌడ్, వాల అంజుత్రావు, తాళ్లపల్లి నరేష్ గౌడ్, ఎండి ఇర్ఫాన్, కోన్ర సురేష్, కనకం కుమార్, రాపక సుభాష్, బందెల మహేందర్, రామగిరి సంతోష్, బుర్ర శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు. నిన్నటి ప్రెస్ మీట్లో జీవి రామకృష్ణరావు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారిని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఇంకా చింత దచ్చిన పులుపు జామని విధంగా జీవి రామకృష్ణరావు గారు మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారిని రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదన్నారు. మరి ఆయన లెక్క చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం మా ఎమ్మెల్యే కాదు. ఆయన మేనమా లేకపోతే ఈయనొక గుండు సున్నా మానకొండూరులా. ఆయన పేరు చెప్పుకొని కూడా సుడా చైర్మన్ వచ్చినా కూడా మానకొండూరులో అభివృద్ధి చేయని, మానకొండూరుకు రూపాయి కూడా పండు పట్టుకరాని అసమర్థుడు దద్దమ్మ ఇవాళ ఈ జీవి రామకృష్ణరావు గారు. ఇవాళ మా ఎమ్మెల్యే ప్రజానాయకుడు కవంపల్లి సత్యనారాయణ విమర్శించే స్థాయి కానీ ఆ హోదా కానీ ఆయనకు లేదు. ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షంగా నిలబడి కొట్లాడే పార్టీ. ఇన్ని రోజుల్లో రైతులు ఆగం కాంట పెడితే ఎన్ని కిలాలు దోసుకుంటారో తెలియని ఈ 10 ఏళ్ళు రైతులు నరకయాతన పడ్డారు. అలాంటి దానికి తావియకుండా జోకిన తర్వాత 2-3 రోజులలో రైతుల ఖాతాల్లో పడ్డ ఫస్ట్ ఈ 10 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే 2-3 రోజుల పైసలు పడ్డది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున కోసం అవహేళనగా మాట్లాడిండు. మీ ప్రభుత్వమే స్వయంగా కేటీఆరే చేస్తే 2-3 చేయవచ్చు అని ఆయనే 12 మంది చేసిన స్వయంగా ఐజీ ప్రభాకర్ రావు గారు వాళ్ళ దాంట్లో వాళ్ళే ఎంతమంది చేసినామో అర్థం కాని పరిస్థితుల్లో కొద్ది రోజులు ఆగండి. ఫోన్ ట్యాపరింగ్లో ఖచ్చితంగా ఎవరి ప్రమేయం ఉన్నదో అందరూ మీ పార్టీ నాయకులు, పెద్ద తలకాయ నాయకులు ప్రతి ఒక్కరు అరెస్ట్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. అరెస్ట్ అయిన తర్వాత మీ ముఖం ఏడబెట్టుకుంటారు. ఒకవేళ ఫోన్ ట్యాపరింగ్లో మీ నాయకులు అరెస్ట్ అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున పార్టీలు మారిన గురించి నువ్వు చెప్తా ఉన్నావు. మీ చరిత్ర ఏది? మీ పక్కపొంటి కూర్చున్న లీడర్ ఎన్ని పార్టీలు మారిండు? ఇవాళ మీకు ప్రెస్ మీట్ పెడదామంటే మీకు లీడర్లు నాయకులు గతి లేని పరిస్థితి ఉన్నది.
6 నెలలు నాయకులను కాపాడుకోలేని పరిస్థితి నీది. 10 ఏళ్ళు కాలం పైన 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉన్నా మా కాంగ్రెస్ పార్టీ క్యాడరు కదలలే. నీ లెక్క దొంగలు కాదు మాకున్న నాయకులు అని చెప్తా ఉన్నాం. మీరు ఎన్ని వేషాలు వేసిరో, మీరు ఎన్ని అవినీతులు చేసిరో, మీరు ఎన్ని చీకటి రాజ్యాలు చేసిరో అవన్నీ ఎదుటి వాళ్ళు కూడా చేస్తారనుకుంటే చాలా తప్పు. అభివృద్ధి విషయంగా కానీ, లాలూచి పరంగా విషయంగా కానీ ఎక్కడికంటే అక్కడికి మీడియా మిత్రుల సాక్షిగా మేము వచ్చడానికి సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున కవ్వంపల్లి సత్తన్న కష్టపడి గడప గడపకు తిరిగి ప్రజల మనసు గెలుచుకొని ఇవాళ ఎమ్మెల్యే అయిండు. మీలక చెట్టు పేరు చెప్పుకొని కాయ పేరు చెప్పుకొని కాదు, ఒక నీతివంతునిగా, ఒక మచ్చలేని నాయకునిగా పేరు 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చలేని వ్యక్తిగా నిలిచిన వ్యక్తి మా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్తన్న గారు. మీకుందా? మీ చుట్టూ మీ మాజీ ఎమ్మెల్యే, మీ లీడర్లది చీకటి భాగవత రాజ్యం. మీరు చీకటి సూర్యులు, వెలుగులో మీ రాజకీయం జరగది. జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో బదనం చేసే పార్టీని, ఎమ్మెల్యేను బదనం చేసే విషయం అయితే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ క్యాడర్ ఊరుకునే పరిస్థితిలో ఉండదు. మీకు ఒక గౌరవం ఉన్నది. మీ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని హామీలు నెరవేర్చారు? ఈ మానకొండ్రు నీ గడ్డ మీద ఎంత అభివృద్ధి చేసిరో సిద్ధమా? మేము కాంగ్రెస్ పార్టీ 4 నెలలు కాలే ఇచ్చిన 6 గ్యారంటీలో 4 తీసుకొచ్చినమా లేదా? ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి గృహలక్ష్మి పథకం త్వరలో వస్తుంది. 10 ఏళ్ల కాలంలో రేషన్ కార్డు ఇచ్చే తెలివి ముఖం లేదు మీది. ఇవాళ మీరు గొప్పగా ఏమో చేసినట్టు మాట్లాడుతున్నారు. 3 నెలల్లో 100 రోజుల్లో గ్యారంటీలు అమలు పరిచినమా లేదా? ఏ గడ్డ మీద ఎక్కడికి చర్చకర్తవో సిద్ధం కాంగ్రెస్ పార్టీ నాయకులం అని చెప్తా ఉన్నాం. మీకు ఆ తెలివి ఉందా? చలో రండి. అభివృద్ధి పైన, మీ చీకటి రాజ్యాల పైన, మీ చీకటి బస్సుల పైన, దేనికంటే దానికే మీకున్న బుద్ధి ఎదుటి వ్యక్తులకు ఉంటుంది అనుకుంటే పొరపాటు. జాగ్రత్త. ఇకంచెనైనా మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ నాయకులు అంటే నీతి నిబద్ధతకు, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుసుండే పార్టీ, కొట్లాడే పార్టీ, బడుగు బలహీనలకు సమూచిగా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడ రైతులకు పనిముట్టిచ్చే దిక్కుగానే ఉందా? మీకు కనీసం పంట నష్టం జరిగితే ఎక్కడన్నా పంట నష్టంగా కట్టించిరా? ఈ 10 సంవత్సరాల చూపించగలుగుతారా? గొప్పలు చెప్పుకునేటానికి కానీ ఎక్కడ కూడా మీరు రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. బరాబరి రైతులను ఆదుకునే వరకు మేము రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 నాడు రైతులకు బరాబరి రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చిండు. ఆ మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అని మీరు చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకోవడానికి ఏం లేదు. ఎమ్మెల్యే గారిని కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో తాప విమర్శించి బురద జల్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పక్షాన ఎవరు కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేరు అని కబ్జాల గురించి అంటారు. మీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భయపడి మీరు కబ్జాలు చేసింది, కూలగొట్టింది, వస్తావా కూలగొట్టిన కాడికి చూస్తాం రామకృష్ణరావు గారికి చెప్తా ఉన్నాం, మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు అక్రమాలకు పాల్పడి మీరు ఎన్ని చీకటి రాజ్యాలు చేసిరో ఇడిచిపెడుతున్నాం. మీరు ఇది క్యాంప్ ఆఫీసులో ఎన్ని చీకటి రాజ్యాలు వెళ్ళిరో, మానకొండ కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది దగ్గర ఎన్ని రకాల వసూలు చేసిరో అందరు మా చిట్టా ఉన్నది. మీరు వస్తానంటే మీ భాగవతం, మీ వసూలు భాగవతం మొత్తం మేము కూడా రెడీగా ఉన్నాం. ఎక్కడికి వస్తారో దమ్ముంటే అభివృద్ధి పైన కానీ, మీరు చేసిన చీకటి రాజ్యాల పైన కానీ, మీ కబ్జాల పైన కానీ మేము ఏడికంటే ఆడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే మీరు రాండి, చూసుకుందామని చెప్తాం.